ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక పరిశీలన చేసినట్లయితే విశేషమైనటువంటి అనుకూలతలు బాగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల అభివృద్ధితో పాటుగా ఉద్యోగాలు చేసే చోట మీదే పై చేయిగా ఉంటుంది. మీరు చెప్పింది మీ కింద వాళ్ళు వింటారు. అలాగే అధికారులు కూడా మిమ్మల్ని మీరు బాగా వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. అలాగే ఆఫీసుల్లో మీరు చేయాలనుకున్న పని సమర్థవంతంగా చేయగలుగుతారు. అలాగే కొత్తగా ఎవరైనా వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా, వాహనాలకి సంబంధించి వ్యాపారాలు చేయాలనుకున్నా, లేదా ట్రాన్స్‌పోర్ట్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, ఈ వారం బాగా కలిసొస్తుంది. పనులన్నీ సజావుగా సాగుతాయి. వ్యాపారాల్లో డబ్బులు పెట్టేటటువంటి వారికి, వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునేటటువంటి వారికి, వ్యాపారాలు డబ్బులు బ్రహ్మాండంగా సమకూరుతాయి. అలాగే రుణాల కోసం ప్రయత్నం చేసిన, బ్యాంకు రుణాల ద్వారా వ్యాపారాలు చేద్దామనుకున్నా కూడా, ఈ వారం అలాంటి రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు ఏదైనా మారాలి, ఉద్యోగం మారాలి, కొత్త ఉద్యోగం సంపాదించుకోవాలి, ప్రాంతం మారాలి, లేకపోతే ఏదైనా ఫీల్డ్ మారాలనుకునేటటువంటి వారందరూ కూడా ఈ వారం యోగ్యదాయకంగా కనపడుతోంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా అనుకున్నంత ఆదాయ లాభాలు లేకపోయినా కూడా నష్టాలైతే రావు. ఎవరైతే తెలివితేటలతోటి కస్టమర్స్‌ని ఆకట్టుకునేలాగా లేదా ప్రపంచ పరిస్థితులు అర్థం చేసుకుని వ్యాపారాలు చేస్తారో అలాంటి వాళ్ళందరికీ చక్కని యోగకాలంగా ఈ వారం ఉండబోతోంది. ఉద్యోగస్తులకి మెరుగైన పనితీరు, మెరుగైన పరిస్థితులు, అభివృద్ధి